తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. సో ఆయన కూడా తమ యొక్క ఓటును వేసేందుకు తమ ఉండవల్లి పోలింగ్ కేంద్రానికి కూడా చేరుకున్నారు. సో అక్కడ తమ యొక్క ఓటు హక్కును కూడా వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సో ఓటర్లను చైతన్యంతో తమ యొక్క ఓటు హక్కును కూడా వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఏబిఎన్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ యొక్క ఓటు హక్కును కూడా పులివెందుల నియోజకవర్గంలో తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం స్క్రీన్ పైన. అలానే మరొక వైపు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వారి కుటుంబ సభ్యులు కూడా ఉండవల్లిలో తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేందుకు చేరుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి విజువల్స్లో కూడా. సో వారు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయాన్నే పోలింగ్ కేంద్రాల వద్దకు కూడా చేరుకుంటున్నారు. సో మనం చూస్తున్నాం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి. ఆయన క్యూ లైన్లోకి వచ్చినటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. చాలా స్పష్టంగా సతీ సమేతంగా వారి యొక్క తమ యొక్క ఓటు హక్కును కూడా వినియోగించుకునేందుకు రావడం జరిగింది. సో నారా భువనేశ్వరి కూడా చంద్రబాబు నాయుడు వెంట తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా క్యూ లైన్కు చేరుకున్నటువంటి పరిస్థితి. సో పెద్ద ఎత్తున అక్కడ చూస్తున్నాం ఓటర్లకు కూడా ఉన్నటువంటి పరిస్థితి. పోలింగ్ కేంద్రాల వద్ద మనం చూస్తే ఓటర్లు కూడా ఒక జాతరలాగా చేరుకుంటున్నారు. సో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత లోకేష్ దంపతులు కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేందుకు రావడం జరిగింది. సో తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు, మనం లైవ్లో చూస్తున్నాం. సో వీరు తమ యొక్క ఓటు వేసేందుకు రావడం మనం చూస్తున్నాం. సో ఇప్పటికే ఓటర్ల సంబంధించినటువంటి విషయంలో పోలింగ్ సరళి పైన కూడా తెలుగుదేశం పార్టీ అధినేత నాయకులతో కావచ్చు, బూత్ లెవెల్లో పనిచేసేటువంటి ఇన్ఛార్జీలు కావచ్చు, లేదా మొత్తం వారితో ఒక రివ్యూ కూడా నిర్వహించారు. సో వెంటనే తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి కూడా చేరుకుంటున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం ప్రస్తుతం లైవ్లో. రైట్ పూర్ణ చెప్పండి, తమ యొక్క ఓటు హక్కును కూడా వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు కూడా. సో అక్కడ ఉన్నటువంటి అప్డేట్ ఏంటి పూర్ణ? ఎస్, మనం చూస్తున్నాం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తమ కుటుంబ సభ్యులతో చేరుకొని తమ యొక్క ఓటు హక్కును కూడా వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి. సో చూస్తున్నాం. సో స్క్రీన్ పైన కూడా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అలానే నారా భువనేశ్వరి తమ యొక్క ఓటు హక్కును